వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య. నిన్న అయితే శనివారం ఏం జరిగిందో చాలా బాగా జరిగింది. నాకు తెలిసి శనివారం ఇంతసేపు ఒక గంటన్నర సేపు రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. వైల్డ్ కార్డులు రాబోతున్నారు. వైల్డ్ కార్డులు లేకుండా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ డే అన్నట్టు నాగార్జున గారు. అలాగే ఫస్ట్ ఎంట్రీ సాంగ్ దేవర ముందుర నువ్వెంత అనే సాంగ్తో రావడం జరిగింది. ఆయన కూడా మంచి మంచి స్టెప్పులు అయితే వేశారు. నాగార్జున సార్ ఆ స్టెప్పులు వేయడం అనేది చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చారు. నాగార్జున గారు డ్రెస్ కూడా చాలా బాగుంది. అలాగే చూసుకున్నట్టయితే ఆడియన్స్లో ఉన్న వాళ్ళతో రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారా అంటే చూస్తున్నామండి బిగ్ బాస్, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా మీకు ఎవరు నచ్చారు అంటే యష్మి, విష్ణుప్రియ అంటే ఓన్లీ అమ్మాయిలేనా అబ్బాయిలు నచ్చరా అంటే వాళ్ళు కూడా నచ్చుతారంటే ఓకే సినిమా అన్నారు. హౌస్లోకి అయితే వెళ్ళిపోయి హగ్గులు అయితే ఇచ్చారు, హార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరందరూ బాగా ఆడుతున్నారు అని చెప్పడం కూడా జరిగింది. మెగా చీఫ్ నువ్వు నుంచో అన్నారు, మెగా చీఫ్ నుంచున్నాడు. అప్రిషియేట్, చాలా బాగా ఆడావు నబీల్, కేక పుట్టించావు. అలాగే నీకోసం ఒక బ్యాండ్ పంపిస్తున్నామని చెప్పి గోల్డెన్ బ్యాండ్ అయితే పంపించడం జరిగింది. సూపర్, చాలా బాగుంది. పృథ్వీ ఆ బ్యాండ్ నువ్వు ఇచ్చేసేయమ్మా అని చెప్పడం జరిగింది. అలాగే పృథ్వీ నువ్వు చాలా బాగా ఆడావు కానీ కొంచెం స్పేస్ ఇవ్వాలమ్మా అంటే అవును సార్, ఐ దగ్గరే కాదమ్మా అమ్మాయిల దగ్గర కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి అని అనడం అయితే జరిగింది. తర్వాత మణికంఠ నువ్వు రూమ్లోకి రామ్మా అని రూమ్లోకి పిలిచి నీకు 8 నిమిషాలు టైం ఇస్తున్నా, నువ్వు ఎంత ఏడుస్తావో అంత ఏడ్చేసి అని చెప్పారు. సార్ అంటే కూర్చొని సడన్గా ఏడుపు రమ్మంటే రాజు సార్ నువ్వు ఎలాగా అందరినీ ఏడిపిస్తావు కదా, అందుకే ఏడ్చేసే అనేసి అనడం జరిగింది. సార్ ఏడుపు రావట్లేదు సార్, నేను మానుకుంటాను సార్ అన్నారు. ఇప్పుడు నిన్ను ఇంట్లో ఏమని పిలుస్తారు? హిట్లర్, ప్రియా, కన్నా. ఓకే కన్నా, నేను నీ దగ్గరికి రాను అని ప్రియా నీకు చెప్తే నీ రియాక్షన్ ఏంటి అంటే సార్ అని ఏడుపు పాపం తుడుచుకున్నాడు. అంటే నిజంగానే అలా అన్నదా అని అడిగాడు. అంటే నీకు ఇంకో విషయం చెప్పాలి, నీకు బిర్యానీ పంపించింది రాహుల్, బిర్యానీ పంపించాడు, ప్రియా కాదు అంటే ప్రియా నాతో లేదా సార్? ప్రియా మెసేజ్ అయితే పంపించింది సార్, అయితే ఆ మెసేజ్ చెప్పండి సార్ అంటే ఏడిపిద్దామనా నాకు అర్థం కాలేదు. నేను మొన్న చెప్పినట్టు అమెరికా నుంచి ఇక్కడ ఇండియా వచ్చి వీడి కోసం బిర్యానీ చేసి వండి పెడితే మనోడు బిగ్ బాస్కి రావాల్సిన అవసరం లేదు. అదేదో ముందే ఓన్లీ ఎపిసోడ్లు చూసిన తర్వాత ప్రేమ ఎక్కడ పెరగదు కదా. పక్కన ఉన్నప్పుడే ప్రేమ లేనప్పుడు ఎపిసోడ్లో చూసి ప్రేమ ఎట్లా పుట్టుకొస్తుంది? మనోడే ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది. బిగ్ బాస్ కూడా అదే చూపించాడు. ఈ రోజంతా మణికంఠ టార్గెట్గానే చేశారు. మణికంఠ ద టార్గెట్ పర్సన్ అనే టైప్లో టార్గెట్ చేయబడుతున్నాడు, చేయడానికి మనోడే స్కోప్ ఇస్తున్నాడు కూడా. ఆ తర్వాత ఇగో నువ్వు గట్టిగా ఆడాలి, ఏడుపులన్నీ ఆపేసి ఈరోజు ఇక్కడతో లాస్ట్ ఏడుపు, ఓకేనా? అక్కడ ఒక టిష్యూ ఉంది, ఆ టిష్యూ బండిల్ తీసుకెళ్ళు, అది నువ్వు పక్కన పెట్టుకుంటే నువ్వు ఎప్పుడైనా ఏడాలనుకుంటే నీకు అది గుర్తొచ్చి ఏడుపు అనేది ఆగుద్ది, ఓకేనా? ఇంకా బీ స్ట్రాంగ్, సరే లోపలికి వచ్చేసే అని చెప్పడం జరిగింది. వెంటనే విష్ణుప్రియ నవ్వవయ్య బాబు అనే టైప్లో ఇక్కడ ఎవరు నవ్వవయ్య అనేసి అన్నారు అని నాగార్జున గారు అడగగానే విష్ణుప్రియ అంటే నేనే సార్, ఎందుకు అట్లా అన్నావు అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు సార్ అందుకని నవ్వమన్నాను అంటే ఓకే నువ్వు ఏడిపించి ఇప్పుడు నవ్వమన్నావా, అది ఎంతవరకు కరెక్ట్ అని అనడం జరిగింది. సార్ ఇంకో విషయం చెప్పాలంటే మమ్మల్ని ఏడిపించేదే మణికంఠ సార్ అని చెప్పడం జరిగింది. ఓకే కూర్చో అని కూర్చోబెట్టేశారు. దాని తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. 5 మిర్రర్స్ అయితే ఉండడం జరిగింది. దాంట్లో సెల్ఫిష్, కన్నింగ్, జెలస్, టాక్సిక్, అనోయింగ్ ఇలా 5 ఇవ్వడం జరిగింది. ఈ మిర్రర్ తీసుకెళ్ళి మీకు ఎవరైతే నచ్చట్లేదో వాళ్ళ ముఖాన్ని పెట్టి ఇది చెప్పండి అని చెప్పడం జరిగిందనమాట.
సూపర్ మంచిగానే ఉంది. కానీ సెల్ఫిష్, కన్నింగ్, జలస్ అంటే తెలుసు. ఈ టాక్సిక్, అనాయింగ్ అనేది మనకి అర్థం తెలియదు. అందరికీ టాక్సిక్, అనాయింగ్లు ఇచ్చేసారు. నాకు ఇప్పటికే అర్థం తెలియదు. గూగుల్లో సెర్చ్ చేద్దామంటే ఎందుకులే. ఇప్పుడు బిగ్ బాస్ అంతా తెలుగు షో, దానికి తెలుగు పదాలు ఇచ్చి చెప్తే బాగుంటుంది కదా. ఇంగ్లీష్లో మేము అర్థం కొట్టుకోవాలా? ఎపిసోడ్ కొట్టుకోవడమే చాలా ఇదైపోతుంది. మళ్ళీ ఇంగ్లీష్లో అర్థం కట్టుకొని ఎందుకండి మీరు కొంచెం తెలుగులో పెట్టచ్చు కదా బాబు. ఆ తర్వాత ఫస్ట్ అయితే చెప్పారు, ఇదే మీకు లాస్ట్ డే, వైల్డ్ కార్డ్ వచ్చేస్తున్నారు, వైల్డ్ కార్డ్ రాకుండా ఇది లాస్ట్ డే, మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది బయట పెట్టుకోవాలి అంటే సార్ ప్రేరణ అంటది. సార్ అంటే మేము వాళ్ళు వస్తే మేము ఐకమత్యంగా ఉండాలి, కానీ అలా బయట పెట్టుకోవడం ఏంటి సార్ అంటే ఐకమత్యంగా ఉండాలమ్మా, కానీ ఎవరేంటో తెలుసుకుంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఇది చేయొచ్చో తెలుస్తుంది కదా అనే టైప్లో చెప్పారు. ఓకే ప్రేరణ నువ్వు వచ్చి ప్రేరేపించు అని చెప్పారు. ప్రేరణ పిలిచిన తర్వాత నువ్వు చెప్పంటే సార్ మనీ అనాయింగ్ సార్ ఎందుకు అని అడిగారు. సార్ మేము వాడికి షోల్డర్ ఇస్తాం, అంటే మేము వాడిని వెనకుండి నీట్గా ముందు ఆడురా, అది చేయరా, ఇది చేయరా అని చెప్తాము, కానీ మనోడు అది అస్సలు పట్టించుకోడు, మళ్ళా మమ్మల్ని తిరిగి తిడతాడు. అది మన టాస్క్లో కూడా అదే జరిగింది, ఈ బల్ల టాస్క్లో కూడా. నాకు ఎందుకో అర్థం కావట్లేదు అనగానే కరెక్ట్ ఓకే అని చెప్పి నాగార్జున సార్ చెప్పారు. నిజంగానే మనకంట అనాయింగ్గా అర్థం తెలిస్తే నేను ఇంకా క్లారిటీగా చెప్పొచ్చు, తెలియదు కాబట్టి మనం చెప్పిన రీజన్ బాగుందన్నమాట. ఆ తర్వాత జలస్ వచ్చేసి మన సీతకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీతని టాస్క్ నుంచి రిమూవ్ చేశారు కదా, సర్వైవల్ టాస్క్ నుంచి. ఎందుకు రిమూవ్ చేశారు? ఎవరైనా ఆడకపోతే ఆడలేదు కాబట్టి, ఓడిపోయారు కాబట్టి రిమూవ్ చేయడం జరిగింది. అప్పుడు రిమూవ్ చేసినప్పుడు ప్రేరణ రిమూవ్ చేస్తే బాగున్ను అని అన్నా సార్, అందుకని నాకు జలస్ అనిపించింది నా తరపున. సూపర్ కరెక్ట్, కూర్చో. ఆ తర్వాత ఏం మణికంఠ నుంచో, నీకు నైనిక బెడ్ మీదే పడుకుంటుంది, అసలు ఆడట్లేదు, గివప్ ఇస్తుంది, రావాలన్నావు. నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు కూడా మొన్న కెప్టెన్లో ఎంచుకున్నప్పుడు కూడా వెళ్ళి బెడ్ మీద పడుకున్నావు, నువ్వు కూడా ఆడట్లేదు కదా అంటే సార్ అది సరే, నీకు సీత బాడీ లాంగ్వేజ్ వల్ల నీకేమయ్యింది, నువ్వు ఎందుకు అంత హర్ట్ అయిపోయావు అనడం జరిగింది సార్. అంటే సరే నబీల్ నుంచో, నువ్వు చెప్పు, సీత నిజంగానే అలా అంటే కొంచెం సార్. మణికంఠ నువ్వు ఓవర్ థింకింగ్ చేయి మాకు. ఓవర్ థింకింగ్ చేస్తే నీకు ఎప్పుడైనా ఎట్లానే జరుగుద్ది. ఆ అమ్మాయి జస్ట్ నీ గురించి చెప్పింది, దాన్ని ఎందుకు నువ్వు అంతా సార్ ఇంకోటి కూడా చెప్పాలి సార్ అని సీత ఏం చెప్పిందంటే, వాడు సైలెంట్గా మా దగ్గర బలాన్ని పొందుతాడంటే ఫ్రెండ్షిప్ చేస్తాడు. మేమేమన్నా చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్దదిగా చూపించి మేము ఎదవలం అనేటట్టు పోర్ట్రేట్ చేస్తాడు సార్. మణికంఠ ఏంటో అర్థం కావట్లేదు సార్, ఏదో మాట్లాడతాడు, ఎట్లాస్ట్ అందరినీ కార్నర్ చేస్తున్నాడు సార్. మణికంఠ కార్నర్ చేస్తున్నాడు మమ్మల్ని, కానీ మేము మణికంఠని కార్నర్ చేసినట్టు పోర్ట్రేట్ చేస్తాడు సార్. నాకు ఇదైతే నచ్చలేదు అన్నారు. ఆ తర్వాత మణికంఠ ఏడుస్తూ ఉంటే నీ స్ట్రాటజీస్ అనేవి ఇక్కడ పనికి రావు, ఓకేనా అంటే సార్ నేను స్ట్రాటజీ కాదు సార్ ఏడుపు, ఇక్కడ అందరికీ తెలుసు, ఓకేనా, నువ్వు కూడా తెలుసుకో, మంచిగాడు, కూర్చో అని మణికంఠ కూర్చోబెట్టారు. తర్వాత విష్ణుప్రియ రామ్మ అన్నారు, విష్ణుప్రియ వచ్చింది. మణికి సెల్ఫిష్ అనేది ఇవ్వడం జరిగింది. సెల్ఫిష్ అనేది కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే ఈ మణిగాడు నిజంగానే సెల్ఫిష్ ఎక్కువగా. అంటే గేమ్ ఆడేటప్పుడు వాడు పక్క వాళ్ళని టార్గెట్ చేయాలని చూస్తాడు, టార్గెట్ చేస్తూ ఎమోషన్స్ని పట్టించుకోడు. మొన్న పృథ్వీ గారు అదే మన ఆదిత్యం గారు వెళ్ళిపోయేటప్పుడు పృథ్వీ వీళ్ళందరూ పాపం విష్ణుప్రియాని కానీ నైనిక కానీ వెళ్ళి వాదార్చే టైంలో మనోడు వెళ్ళి నేను ఆదిత్య గారిని నాకు అనిపించలేదు 5 minutes ఇచ్చి నన్ను అనే టైప్లో ఏడుస్తాడు. వీడి ఎమోషన్స్ కావాలి బిగ్ బాస్. అంటే అన్ని కెమెరాలు ఈయన్నే ఫోకస్ చేయాలి విష్ణుని, కానీ ఇంకా వేరే వాళ్ళు ఫోకస్ చేయకూడదు, అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉండాలి. అటెన్షన్ మాత్రం వీడి మీదే ఉన్నట్టు వీడు ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నారు సార్ అనే టైప్లో చెప్పింది కరెక్ట్. మనీని మామూలుగా ఆడుకోలేదు, హౌస్ మేట్స్ ఫుల్ ఒంటెలు పోయి ఇచ్చారనమాట. ఆ తర్వాత
నిఖిల్ అనాయింగ్ సార్. ఎందుకంటే నాకంటే చిన్నపిల్లోడు సార్. ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్ చీఫ్ నుంచి దిగిపోయాడో అప్పుడు అర్థమయ్యాడు నాకంటే చిన్నపిల్లాడు అంటే. అవును, సోనియా వెళ్ళిపోయినప్పటి నుంచా లేకపోతే చీఫ్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పటి నుంచా అంటే అవును సార్, నేమో సార్ నాకు తెలీదు అని కొంచెం పక్కకైతే వెళ్ళిపోయింది. విష్ణు ఫైర్ కావాలమ్మా, ఫైర్ కావాలి అని చెప్పడం జరిగింది. ఫైర్ అంటే ఏంటి సార్, అబ్బో ఇది నాకే పంచలేస్తుందని మనసులో అనుకుని, నీ ఇష్టం నువ్వు ఎలా ఆడితే నేను ఆడుకో బాబు కూర్చో అన్నట్టు కూర్చోబెట్టారు. ఆ తర్వాత నబీల్ అయితే వచ్చాడు. నబీల్ వచ్చి మన విష్ణుకి అనాయింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే విష్ణు ఏదో ప్లానెట్స్ అంటది, గ్రహాలు అంటది, ఎక్కువ మాట్లాడితే లివర్ ఖరాబ్ అవుద్ది అంటది, ఏదేదో మాట్లాడదు సార్, నాకు అర్థం కాలేదు, నిజంగానే అమ్మాయి అనాయింగ్ సార్ అనేసి అంటాడు. 100% నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడితే లివర్ ఖరాబ్ అవుద్ది, తాగితే లివర్ ఖరాబ్ అవుద్ది, స్మోక్ చేస్తే లంగ్స్ ఇదవుతాయి, ఏందో నాకు అర్థమే కావట్లేదు. అలాగా నబీలు విష్ణు చెప్పింది కరెక్ట్. నాగార్జున సార్ అన్నారు నువ్వు విష్ణుకి ఇవ్వడంలో తప్పే లేదు అని చెప్పారు అనమాట. ఆ తర్వాత నబీలు యష్మికి జెలస్ ఇచ్చారు. ఎందుకు అంటే మనోడు మెగా చీఫ్ విన్ అయ్యాడు కదా, విన్ అయిన తర్వాత యష్మి రాలేదు అంటే కంగ్రాచులేట్ చెప్పడానికి. ఎందుకంటే పృథ్వీకి గెలవలేదు అని చెప్పి కొంచెం డల్ అయిపోయింది బాగా. అలాగే ప్రేరణ కొంచెమైనా హెల్ప్ చేసి ఉంటే బాగుంది కదా అని చెప్పి ఆ డల్నెస్లో విజయోత్సవం చేయలేదన్నమాట. అందుకు నబీల్ అయితే జెలస్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్. యష్మి నూరా మిష్యూ మొగలై అని అన్నాడప్ప. ఏడుపు మామూలుగా ఏడలేదు అసలు. అంటే వాళ్ళ డాడీ రాసిన లెటర్లో అది ఉంటుంది. మన మొగలై అంటే ఈ అమ్మాయికి నిక్నేమ్ అనుకుంటా. ఫుల్ ఏడ్చింది. ఏడవమాకండి అని చెప్పి అందరూ టిష్యూలు ఇచ్చి తుడిసి మళ్ళా రాగానే మళ్ళా ఏమైంది అమ్ము అన్నాడు. అమ్ము కూడా నిక్నేమ్ అనుకుంటా. మళ్ళీ ఏడుస్తుంది. సరే సరే గేమ్ ఆడు అని ఆడమన్నారు. నీకు ఎవరు అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే మనీ వచ్చి అనాయింగ్ సార్, ఎందుకంటే చిన్న మ్యాటర్ చాలా పెద్దది చేస్తాడు, ఏ తప్పే ఉండదు కానీ పోర్ట్రేట్ చేస్తాడు. మనీ అందరికీ అనాయింగే. ఆ తర్వాత నైనిక అనాయింగ్ని సెల్ఫిష్ని రిమూవ్ చేయి అందరూ అదే ఎత్తున్నారని నాగార్జున సార్ చెప్పడం జరిగింది. నాగార్జున సార్ తెలివితేటలు ఉన్న 5 ఆటల్లో 2 వాడేస్తే ఎట్లా 3 కూడా పెట్టాలి కదా అనే టైప్లో. యష్మి మళ్ళీ సెల్ఫిష్ ఇవ్వడం జరిగింది ప్రేరణకి. ఎందుకంటే సార్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేయడం వదిలేసి చిన్న లేస్ విషయం స్కూల్ డ్రింక్ విషయంలో గొడవ పెట్టుకుంది సార్. నిజంగానే ప్రేరణ గేమ్ స్టార్ట్ చేసిందంటే గేమే. ఫ్రెండ్ అయినా తర్వాత చీఫ్ అయినా ఇంకేదైనా ఆ మాట అంటే మాట సూపర్ బాగా ఆడుతుంది అసలు. ప్రేరణ గేమ్కి అప్రిషియేట్ చేసే నాగార్జున సారు సూపర్ అమ్మ అన్నారు. థ్యాంక్ యూ సార్, ఈ సూపర్ గురించి వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. సూపర్. యష్మి మీ ఇంటి నుంచి లెటర్ వచ్చింది కదా, ఆ లెటర్లో 76 వర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ వర్డ్స్లో ఫస్ట్ 3 హాయ్ అమ్ము, లాస్ట్ మిస్ యూ మొగలై అని. అంటే డాడీ ఐ లవ్ యూ సో మచ్ అంటే చాలా ఎమోషన్ అయింది ఆ అమ్మాయి. లెటర్ దొరకలేదు, తర్వాత ఫుడ్ దొరకలేదు. సరే ఇంకొక 4 వర్డ్స్ అయితే నీకు చెప్తాను, నువ్వు చాలా వారియర్గా ఆడుతున్నావు అనే టైప్లో చెప్పారు. సరే ఇంకొక 3 వర్డ్స్ చెప్తాను, నువ్వు సీక్రెట్ చెప్పాలంటే సార్ ఇప్పటికీ మీరు చెప్పిన దానికి నాకు కడుపు నిండిపోయింది సార్, నాకు వద్దు సార్, నాకేం అవసరం లేదు, నేనేం చెప్పను అన్నది. లేదు సీక్రెట్ చెప్పాలి అంటే నేను ఎప్పుడు సీక్రెట్ దాయండి సార్ అంటే అడగండి కావాలంటే మాకేం తెలుస్తారని చెప్పి హౌస్మేట్స్ ఇరికిచ్చారనమాట. చెప్పింది. ఇక టాటో ఉంటుంది కదా, ఇక టాటో అంటే ఈ అమ్మాయి ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. ఆ లవ్ చేసిన చైనాలో లాగా ఇక్కడ టాటో వేయించుకుందంట. కట్ చేస్తే వేసుకున్న కొన్ని రోజులకి అది జపానీస్ అని తెలిసిందంట. ఆ జపానీస్ ఫ్రెండ్ చెప్పాడంట అది చైనీ కాదమ్మా జపానీస్ది అది అని చెప్పి. దాంట్లో ఒక అక్షరం ఏంటంటే S1 R1. ఆర్ ఎందుకంటే యష్మి కాదు, ఈ అమ్మాయి పేరు అప్పట్లో రష్మి అని కూడా పిలిచేవారంట. అందుకని చెప్పి ఆర్ అనేది ఎస్ చెప్పమ్మా అంటే సార్ నేను చెప్పండి సార్ అనడం జరిగింది.
ఈ 3 వర్డ్స్ సార్ చెప్పేలోగానే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి మన ప్రేరణ చెప్పేసింది. ప్రేరణ తెలివితేటలు సూపర్, అవును ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడం జరిగింది. సార్ నాకు ఇప్పుడు కప్పు గెలుచుకున్నంత ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ సార్ అని చెప్పడం జరిగింది. నాగార్జున సార్ ఎక్కడ ఎవరిని లేపాలో, ఎక్కడ ఎవరిని తొక్కాలో భలే చేస్తారు అసలు. ప్రేరణ నీకు ఎట్లా తెలుసమ్మా ఈ 3 వర్డ్స్ అంటే ఫాదర్ ఎవరైనా డాక్టర్కి ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తారు కదా సార్, దాంట్లో ఏముంది అనడం జరిగింది. నాగార్జున సార్కి కూడా కొంచెం ఏదో కాలింది, నేను చెప్పాలనుకుంటే నువ్వు చెప్పేసి అన్నట్టు. సరే అమ్మా సూపర్, కూర్చో, నీకు తెలివితేటలు ఎక్కువ అంటే విష్ణుప్రియకు కూడా చాలా తెలివితేటలు ఎక్కువ సార్ అని చెప్పడం జరిగింది. అమ్మో విష్ణుప్రియ సార్, నాకు తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి, వద్దొద్దులే నువ్వు నటించమాకు నీకు చాలా ఎక్కువ అని చెప్పడం జరిగింది. చాలా కామెడీగా వెళ్ళింది ఈ శనివారం ఎపిసోడ్, చాలా కామెడీగా వెళ్ళింది. కానీ మణికంఠకి ఒక్కడే ట్రాజడీ అనమాట, మిగతా వాళ్ళందరూ కామెడీ. ఆ తర్వాత నిఖిల్ నూరా అమ్మ అంటే నిఖిల్ వచ్చేసి కన్నింగ్ మణికంఠకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే సార్ ఆడు అసలు ఆట పట్టించుకోడు, ఎవడైనా ఫ్రెండ్షిప్ని నామినేట్ చేస్తూ ఉంటాడు, ఇంక వదిలేసేయమ్మా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పాపం. ఆ తర్వాత విష్ణుకేమో జలస్, ఎందుకు అంటే సార్ పృథ్వీని అస్సలు మాతో మాట్లాడనివ్వకుండా చేస్తుంది సార్, చూపులతో గుచ్చేస్తుంది సార్ మమ్మల్ని అని చెప్పడం జరిగింది నిఖిల్. సూపర్, నిజంగా విష్ణు చేస్తున్న దానికి ఒక పరంగా ఎనర్జీ ఉంది, ఒక పరంగా కొంచెం ఏంటంటే అవాయిడింగ్ ఉంది, కొంచెం ప్రేమ కూడా ఉంది. ఆ తర్వాత మీ క్లాన్కి అయితే మీరు ఆడిన ఆటకి 18 లక్షలు వచ్చాయి మీకు, సూపర్. మీరు ప్రైజ్ మనీ 18 లక్షలు చేశారు. నాకు తెలిసి ఇంకొక 8-9 వారాల్లో అయిపోద్ది, 50 లక్షలు అయిపోద్ది. సూపర్, బాగా చేశారు. తర్వాత నైనిక వచ్చింది. నైనిక వచ్చి టాక్సిక్ మనీకి ఇవ్వడం జరిగింది. ఇంక మనీ నాకు బిగ్ బ్రదర్ లాంటాడు, కానీ టాస్కుల దగ్గర ఎట్లా చేస్తారు అట్లా, మనీ విషయం నాకే తలనైపోతుంది, మనీ. తర్వాత ఎనాయింగ్ వచ్చేసి ప్రేరణకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సార్ మాట్లాడు సార్, కొన్ని వర్డ్స్ కొంచెం నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతాయి, మంచిదే కానీ కొంచెం అలా గేమ్స్ అప్పుడు నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఓకే అమ్మా. నైనిక నువ్వు చిన్న ప్యాకెట్ బడా ధమాకా అన్నావు, ఏం చేసావమ్మా? ఫస్ట్ వీక్ తర్వాత ఇప్పుడు వరకు ఎక్కడ గెలిచింది లేదు, ఆడింది లేదు. ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుందంటే ఓవర్ థింకింగ్ కాదు, అసలు నువ్వేం చేయవు, ఏ గేము ఆడట్లేదు అని బాగా నైనికని గట్టిగానే ఇచ్చారు. నువ్వు ఆడాలమ్మా, మీరు ఆడాలి. వైల్డ్ కార్డ్స్ వాళ్ళతో ఆడాలంటే మీరు చాలా వైల్డ్గా ఆడాలి, ఓకేనా? ఆడు, కూర్చో అని చెప్పడం జరిగింది. చాలా మంచిగానే అమ్మాయికి చెప్పారు. కానీ అమ్మాయి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వచ్చేసింది కూడా. ఆ తర్వాత వర్షం పడుతుందంట, సౌండ్ రావట్లేదు అని చెప్పి విష్ణుప్రియ టెక్నికల్ టీమ్ వర్షం పడుతుంది సౌండ్ పెంచండి. అమ్మో విష్ణు, నేను వెళ్ళిపోతానమ్మా, నువ్వు వచ్చేసే యాంకరింగ్గా. ఏందమ్మా నువ్వు అని నాగార్జున సారు అంటే తిడుతూ కాదు, అది కొంచెం నవ్వుతూ ఒక డైలాగులు ఉన్నారు. నాగార్జున సార్ కూడా కేక పుట్టించారు. ఆ తర్వాత పృథ్వీ నూరా సెల్ఫిష్ ఇచ్చాడు మణికంఠకి. ఎందుకంటే సార్ మణికంఠ అబద్ధాలు ఆడతాడు సార్, చాలా సెల్ఫిష్ సార్ అని చెప్పడం జరిగింది. నాకు కూడా అర్థమైపోయింది, ఎందుకులే. ఆ తర్వాత వచ్చేసి సీతకి ఇచ్చాడు. సీతకి ఏమని ఇచ్చాడంటే జలస్ అని ఇచ్చాడు. జలస్ ఎందుకు అంటే సేమ్ అదే సార్, ప్రేరణని తీసేయచ్చు అని చెప్పింది కదా సార్ ఆ టాస్క్లో, అది నిజంగా నాకు జలస్ అని అనిపించింది. ఆ అమ్మాయి పోతే అమ్మాయి పోవాలి, వాళ్ళని తీయొచ్చు కదా, నన్ను ఎందుకు తీశారు అనే టైప్లో క్వశ్చన్ చేసింది సార్, నాకు జలస్ అనిపించింది. ఓకే అని. సీత నువ్వురా, ఈ వారం నువ్వేమైనా ఆడావా అంటే ఆడలేదు సార్, కొంచెం తప్పులు చేశాను అని చెప్పడం జరిగింది. సీత నువ్వు తప్పు చేయడమే కాకుండా నువ్వు కొన్ని హార్ట్కి తీసేసుకుంటున్నావు, అలా తీసుకోకు. నువ్వు గేమ్ అన్నప్పుడు గేమ్ ఆడు, ఓకేనా, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. మనీ నువ్వు వచ్చి చెప్పంటే సార్ నాకు ఎవరూ లేదు సార్, బికాజ్ ఆఫ్ నేను ఎక్కువగా ఆలోచిస్తాను కాబట్టి నాకు ఎవరు టాక్సిక్ కాదు, ఎవరు అనాయింగ్ కాదు, ఎవరు ఏం కాదు సార్ అంటే ఎక్కువ చేయమాకు, అందరూ నీకు ఇచ్చారని చెప్పి నువ్వు ఎక్కువ చేయమాకు, మూసుకుని గేమ్ ఆడు అనే టైప్లో సైలెంట్గా క్యూట్గా ఒక వర్డ్ అయితే యూజ్ చేశారనమాట. సరే సార్ అని చెప్పి అనాయింగ్ వచ్చేసి ప్రేరణకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే కుకింగ్ చాలా ఫాస్ట్గా చేస్తుందంట, నేను చేయలేను అనే చెప్పి చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వస్తే
సీతకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు కొన్ని వర్డ్స్ వాడింది సార్, అందుకని చెప్పి సీతకి సెల్ఫిష్ అని ఇవ్వడం జరిగింది. మనీని అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత సీత వచ్చింది. సీత వచ్చి ఎనాయింగ్ వచ్చేసి పృథ్వీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్ట్రైట్గా చెప్తాడు, నాకు గుచ్చుకుంటుంది అనే టైప్లో సీత చెప్పింది. పృథ్వీ నిజంగానే అలాగే ఆడతాడు. ఆ తర్వాత సీత వచ్చి మనీకి చెప్పింది, సార్ మనీ చాలా సెల్ఫిష్ సార్, ఎందుకంటే విష్ణుప్రియ నేను గేమ్ ఆడదాం అనుకున్నాం పప్పీ టాస్క్లో, మేమిద్దరం ట్రయాంగిల్గా ఆడదాం అనుకున్నాం, నైనిక నేను కుక్క బొమ్మలు తీసుకుని, మనోడు వచ్చి నాకు ఎవరు లేరు అంటే నువ్వు ఆదిత్యతో ఆడొచ్చు కదా అని చెప్పాను సార్, కానీ వాడు ఆ రోజు చూసారా సార్ ఎంత గొడవ చేశాడు అనే టైప్లో చెప్పింది. నాకు అది కూడా రైటే అనిపించింది. తర్వాత ఎనాయింగ్ వచ్చేసి ప్రేరణకి ఇవ్వడం అయితే జరిగింది. ప్రేరణకి ఇవ్వడం 100% కరెక్ట్. ఎందుకంటే ప్రేరణ ఎప్పుడు చూసినా గేమ్ అట్లానే ఆడుతుంది, అంటే ఎవరిని పట్టించుకోదు అనే టైప్లో ఆడుతుంది కాబట్టి నాకు అర్థమైపోయింది. తర్వాత పృథ్వీ దమ్ముగా ఆడతాడు, సూపర్ అని నాగార్జున సార్ చెప్పడం జరిగింది. అలాగే సేవు అన్సేవు, ఇక్కడ సేవ్ అన్సేవ్ ఎలా ఇచ్చారంటే పప్పీస్ ఉంటాయి కదా కుక్క పిల్లలు, ఆ కుక్క పిల్లలు అందరికీ ఇచ్చారు. కుక్క సౌండ్ వస్తే సేవ్, లేకపోతే అన్సేవ్, అందరికీ వేరే వేరే సౌండ్లు వచ్చాయి. నబీల్కి మాత్రం కుక్క సౌండ్ వచ్చింది, నబీల్ అయితే సేవ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయిన ఆదిత్య ఓం గారిని అయితే స్టేజ్ మీదకి పిలిచారు. ఆదిత్య ఓం గారికి పిలిచి సూపర్గా ఆడేవు ఆదిత్య ఓం అన్నారు. ఏవి చూపించారు, ఏవి చూసుకున్నాడు, బాగా ఆనందపడ్డాడు. ఈ 1 వీక్ నేను చాలా మారాను సార్, చాలా నేర్చుకున్నాను అని చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాడు. సూపర్. ఇక్కడ నువ్వు హగ్గు పంచు ఇవ్వాలని చెప్పి ఒక గేమ్ అయితే పెట్టారనమాట. హగ్గు ఎవరికి ఇచ్చాడంటే నబీల్కి ఇచ్చాడు. నబీలు నువ్వు విన్ అవ్వాలి, నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే అని చెప్పి నబీల్కి హగ్ ఇవ్వడం అయితే జరిగింది. నాకు కూడా అది రైట్ అనిపించింది. ఆ తర్వాత పృథ్వీ నువ్వు సూపర్గా ఆడతావు, నీ ఎమోషన్సే కరెక్టు, నీ అగ్రెసివే కరెక్టు అని చెప్పి పృథ్వీకి చెప్పడం జరిగింది. హగ్ ఇచ్చి కేక పుట్టించాడు. తర్వాత విష్ణు నువ్వు రివర్ లాంటివి, నువ్వు ఎందుకంటే ప్రవాహం అనేది నీది ఎక్కువ ఉంటుంది, నవ్విస్తావు, బాగుంటుంది, నువ్వు అలాగే ఆడమ్మా అని హగ్ ఇచ్చాడు విష్ణుకి. అలాగే ప్రేరణ వచ్చేసి హార్డ్ వర్క్, ప్రేరణ చాలా బాగా ఆడుతున్నావు, హార్డ్ వర్క్ ఉంది, సూపర్ అమ్మ కీపిటప్ అని హగ్ ఇచ్చాడు. అలాగే నిఖిల్కి వచ్చేసి నిఖిల్ 20 years ముందు ఆదిత్య ఎలా ఉన్నాడో నిన్ను చూస్తే అర్థమైంది, నువ్వు కూడా అలాగే ఉన్నావు, ప్రౌడ్ ఆఫ్ యూ అని నిఖిల్కి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పంచ్, ఇప్పుడు హగ్ ఇచ్చాడు కదా పంచ్, ఈ పంచ్ కూడా గుడ్ పంచ్ అంట, కొంచెం మంచిగానే, ఎందుకంటే మనోడు తప్పులు చేయడు కదా, పాపం చేయడు, మంచిగానే నవ్వుతూ వేస్తాడనమాట. పంచ్ ఎవరికైతే ఇచ్చాడంటే సీతకి పంచ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే బంగారం నువ్వు రియల్ సీతగా ఉండు, మారిపోతున్నావు అనే టైపు సీతకి ఇచ్చి కొంచెం రియల్గా ఉండు అని చెప్పడం జరిగింది. నైనిక నువ్వు ఆట తగ్గిందమ్మా, నువ్వు ఆట ఇంకా పెంచుకుంటే మంచిది అని సీతకి పంచిచ్చాడు. అలాగే మనీకి వచ్చేసి మనీ నువ్వేం చేస్తున్నావో అలా చెయ్యి, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే ఆడియన్స్ కూడా ఇష్టం, నువ్వు అదే చెయ్యి, కానీ ఏడుపు అనేది ఆపుకో, గేమ్ ఆడు, ఏమి అందరూ టార్గెట్ చేస్తున్నారని అనుకోకు, నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఓకేనా, ఇది పంచ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడితో మన హగ్గులు అయితే అయిపోయి నాగార్జున సారు మీ అందరికీ ఒక హగ్గు ఇది అని ఇచ్చారు. రేపటి నుంచి వైల్డ్ కార్డులు అయితే వచ్చేస్తున్నారు, చాలా ఫైట్ ఉంటుంది. ఇక నుంచి రీలోడ్ బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రేపు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉండబోతుంది. మీరందరూ అయితే గేమ్ అయితే ఆడండి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు కూడా అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ అనేది 8 మంది వస్తున్నారు, ఆల్రెడీ హౌస్లో 8 మంది ఉన్నారు. 8 to 8 వెరీ ఫైట్ అయిన తర్వాత ఎవరు విన్ అవుతారో ఎవరు లూజ్ అవుతారో అనేది ఈ ఆదివారం ఎపిసోడ్లో ఎవరెవరు వస్తున్నారనేది రాత్రి తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm సైనింగ్ ఆఫ్. నేను మీ ఆదిత్య. వీ లవ్ యూ. బై బాయ్.